రైట్. అంటే కృష్ణారావణ్ పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారు కాబట్టి నేను ఇలా మాట్లాడితే నాది ఎలా తప్పు అవుతుంది, ఆయనది ఎట్లా రైట్ అవుతుంది అని అడిగాడు. ఓకే. కానీ అదే కృష్ణారావణ్ గతంలో హిందూ దేవతల్ని దూషిస్తూ చేసిన వీడియోలు ఇప్పుడు కొందరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. దూషించొద్దు, దాంట్లో దూషించొద్దు, ఏ దేవతలు దూషించొద్దు. ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఆరాధించే దైవాలను మీరు దూషిస్తే వాళ్ళందరికీ వ్యతిరేకమవుతాం. ఇప్పుడు బీజేపీని అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకున్నారు, జనసేనని అనొచ్చు, రాజకీయంగా విమర్శించు. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కూడా విమర్శించొద్దు, రాజకీయ విమర్శలు చేయాలి. కానీ దేవతలను బోత్ సైడ్స్, ఇటు క్రిస్టియన్స్ అయినా అటు ముస్లిమ్స్ అయినా ఇటు హిందూస్ అయినా వాళ్ళు ఏం చేసిండ్రు? ఓకే. మీ రాజకీయాల కొరకు వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు కూడా వివిధ మార్గాల్లోనైనా వాళ్ళు మానవ సేవనే చేసిండ్రు. కానీ వాళ్ళకి లేని పంచాయతీ మనకెందుకు వచ్చింది అసలు ఫస్ట్? అది ఎప్పుడు కూడా నేను, ఎందుకంటే నన్ను కొంత చాలామంది సాఫ్ట్ హిందుత్వం ఉంటాడు దయాకర్ అండి. సాఫ్ట్ హిందుత్వ కాదు, నేను ఇండియాలో పుట్టిన, నేను హిందూ సాంప్రదాయాలను ఆచరిస్తా, పాటిస్తా, దాన్ని నేను ఎప్పటికి కూడా దాన్ని గౌరవిస్తా. రైట్. మనం మన సంస్కృతిని గౌరవించుకోనప్పుడు ఇతర వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉండదు. అట్లా నేను క్రిస్టియన్స్ కూడా ఎవరు విమర్శించొద్దు. అవును. ఎందుకు? అది వాళ్ళ సాంప్రదాయం, సెక్యులర్, డెమోక్రటిక్. కాబట్టి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు. ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నది, మా అమ్మ క్రిస్టియన్ గా ఉంటది, తను క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తుంది, మా డాడీ హిందూగా ఉంటాడు, వీళ్ళిద్దరిని నేను గౌరవిస్తాను. అంతే. నా భార్య ఉంటది, బంజారా ఉంటది, వాళ్ళ సంస్కృతి, ఆయన ప్రోపెట్ బంజారా ప్రోపెట్, మా ముత్తాత గారు, నేను బంజారా సంస్కృతిని కూడా. అంటే మీన్స్ పర్టికులర్గా హిందూ దేవతల దృష్టి వచ్చినప్పుడు ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాలు వాళ్ళు కాబట్టి ఎక్కువ మంది నొచ్చుకుంటారు, బాధపడతారు. నిన్నెవరో తిట్టొచ్చు కాక, అవును, కానీ కింద ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లాంటి ఇటువైపు లేదా అంటే అటు కూడా ఉన్నది. అవును. అసలు మీకెందుకు వాళ్ళని తిట్టే పని? అంతే. రైట్. అంటే వాళ్ళని తిట్టడం. అదే కృష్ణారావణ్ మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారు, హిడ్మాను స్తుతించారు, అలాగే హిందూ దేవత మాట్లాడటం, వీటన్నిటి నేపథ్యంలో కృష్ణారావణ్పై ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ఇప్పుడు ఒక కేసు నుంచి ఇంకో కేసుకు అది ఉపాకాడికి వచ్చింది, కానీ దాంట్లో కక్ష సాధింపు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితులు రావణ్ ప్రశ్నించక ముందు కూడా చేసి ఉండాల్సింది, ఒకవేళ అదే కనుక వాస్తవం. ఓకే. ఈ కేసులో అని తీసుకుపోయి ఇట్లా ట్రావెల్సల్ చేయడం వల్ల ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఓకే. చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది కదా, కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు. అంతకంటే ముందు కూడా మీరు ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు కదా, అప్పుడే ఆ చర్యలు తీసుకుంటే ఇంకా మీకు గౌరవం పెరిగేది. ఓకే. అనదర్ ఇంకా ఇష్యూ కాకుండా ఉండేదని నా